హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్. సో ఇదేంటంటే 3 lakhs నుంచి 5 lakhs వరకు లోన్ స్కీమ్ అయితే ఉంది అండర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద. సో తెలంగాణలోని నిరుద్యోగులందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకి లబ్ధి అయితే పొందడానికి ఈ స్కీమ్ అయితే పెట్టిండ్రు. సో స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద 3 లక్షల సాయం చేస్తారు. అండ్ అదనంగా మనకి బ్యాంకు నుండి కూడా సదుపాయం ఉంటుంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీకు కంటెంట్ నచ్చితే పక్క వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. సో ఈ స్కీమ్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ ప్రతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో అట్లా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి అనే ఒక ఇంటెన్షన్ కోసమే ఈ స్కీమ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ నెల 15 నుండి ఏప్రిల్ 5 వరకు మనకి ఆన్లైన్లోనే దీనికి అప్లికేషన్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్స్కి సంబంధించి కూడా ఏప్రిల్ 6 నుంచి మనకి 31 వరకు అప్లికేషన్స్ని అయితే అబ్జర్వ్ చేస్తారంట. అండ్ తర్వాత జూన్ 2న మంజూరు చేస్తారంట. ఎవరెవరికి శాంక్షన్ అయింది, ఎవరు ఎలిజిబుల్ అయినరు ఏంటి అనేది ఒక ఫైనల్ లిస్ట్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఈ స్కూల్లో చూడండి, హైదరాబాద్లోని కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువత అభ్యున్నతి గురించి గత బారస పట్టించుకోలేదు. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం గురించి కూడా పట్టించుకోలేదు. సో అందుకోసమని ఇప్పుడు మేము వచ్చాక అభివృద్ధి చేస్తున్నాము. అండ్ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇంత అమౌంట్ అండ్ మార్చి 15 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేసి చేసిండ్రు. సో దీనికి సంబంధించి ఏ వెబ్సైట్ విజిట్ చేయాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి. సో దీనికి యాక్చువల్గా ఇది వేరే వెబ్సైట్ నుంచి నేను ఓపెన్ చేసి రీడైరెక్ట్ చేశాను. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS సిస్టంలో ఇందులో అయితే మనకి ఉంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏంటి అంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అండ్ ఎంబీసీ కార్పొరేషన్ ఉంది కదా. సో ఈ కార్పొరేషన్స్ ద్వారా కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ దీనికి లింక్ యాక్టివేట్ అంటే మనకి మార్చి 15 నుంచి యాక్చువల్గా అప్లికేషన్స్కి సంబంధించి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎవరైనా ఇంటర్, డిగ్రీ, పీజీ అండ్ బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఉన్నారో సో వాళ్ళకన్నమాట. కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండి జాబ్స్ ఆపర్చునిటీ లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ మాత్రమే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది కదా, ఆ హెల్ప్ డెస్క్ అయితే కాంటాక్ట్ చేయండి. ప్రజెంట్ నేను ఒకసారి ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేశాను. సో ఇక్కడైతే నాకు దీని గురించి పెద్దగా ఏమీ లేదు. అండ్ వన్స్ ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత అయితే మనం చూద్దాము. అండ్ ఎస్టీది కూడా చూసాను, ఎస్టీ కార్పొరేషన్ది కూడా. సో అందులో కూడా ఏమీ అయితే ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత బీసీ కార్పొరేషన్ది కూడా చూసాను. సో లింక్స్ ఏమి ఇంకా యాక్టివేట్ అయినట్టు అయితే అనిపించలేదు. వన్స్ యాక్టివేట్ అయిపోయాక నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా ఇది మనకి అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ అమౌంట్ వస్తుందా లేకపోతే ఎట్లా అనేది కూడా డౌట్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ సెలెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా మీ బెనిఫిషియరీ అకౌంట్ మీ అకౌంట్లోనే డబ్బులు పడడం అయితే జరుగుతుంది. దానికి మనకి నార్మల్గా జాబ్స్ వచ్చినప్పుడు మనకి ఒక నోటీస్ ఇచ్చారు కదా జాబ్ సెలెక్ట్ అయినట్టు. సో ఇక్కడ కూడా ఒక సెలెక్షన్ లెటర్ అయితే ఇస్తారు, మీరు దీనికి ఇది అమౌంట్కి శాంక్షన్ అయింది అనేసి. సో అప్పుడు మనకి తెలుస్తుంది అండ్ డైరెక్ట్ మీ అకౌంట్లోనే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ లింక్ యాక్టివేట్ అయ్యాక ఇదే ఛానల్లో నేను వీడియో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.